హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈరోజు మన కుకింగ్ థియేటర్లో అనపగింజలతో కుడుములు ఎలా చేయాలో చూపించబోతున్నాను. నాకైతే ఈ అనపగింజలతో చేసిన కుడుములు చాలా ఇష్టం అండి. వీటి కోసం సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇవి వింటర్ సీజన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మరి ఎంతో రుచికరమైన ఈ కుడుములని మన తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కుడుముల కోసం నేను ఇక్కడ అరకిలో అనపకాయని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ అనపకాయలని ఒలుచుకుంటే నాకు 1 కప్పు వరకు అనపగింజలు వచ్చాయండి. దాదాపు ఇవి ఒక 200 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఈ అనపగింజలని ఒకసారి కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి ఇందులో కొన్ని వాటర్, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసే ఈ కుడుములలో ఖచ్చితంగా కొత్తిమీర, ఉల్లి ఆకు, ఎల్లి ఆకు, అలాగే కరివేపాకు ఉంటేనే ఈ కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి, లేదంటే అస్సలే బాగోవు. ఇప్పుడు వీటిని సన్నగా తరగాలి. అలాగే ఒక చిన్న సైజ్ ఉల్లిగడ్డని కూడా సన్నగా కట్ చేయండి. ఇప్పుడు కుడుముల కోసం మనం ఏ కప్పుతో అయితే అనపగింజలు తీసుకున్నామో అదే కప్పు కొలతతో 2 కప్పుల వరకు బియ్యం పిండిని జల్లించుకొని తీసుకోవాలండి. మనకి బియ్యం పిండి అనేది సాఫ్ట్గా ఉండకూడదండి. ఈ కుడుములకు బియ్యం పిండి కొద్దిగా బరకగా ఉంటేనే మనకి నోటికి కుడుములు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కుడుముల పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేడి చేయండి. వాటర్ వేడయ్యేలోపు మనం బియ్యం పిండిలోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అనపగింజల్ని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిఆకు, ఉల్లిఆకు, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ ఆయిల్, అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేయాలి. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్న గిన్నె ఉంది కదా, అదే గిన్నెతో గోరువెచ్చటి నీళ్లు తీసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు అనపగింజలకి 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు గోరువెచ్చని నీరు కరెక్ట్ గా సరిపోయాయండి. పిండిని నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా కలుపుకోండి. మనకి పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. మనం ఇడ్లీలు ఎలా అయితే చేస్తామో ఈ కుడుములు కూడా సేమ్ ప్రాసెస్ అండి. వీటిని కూడా స్టీమింగ్ చేయడమే. ఇక్కడ వీటిని నేను స్టీమ్ చేయడానికి ఇడ్లీ కుక్కర్ కి బదులుగా మనం చారు వడపోసే చిల్లుల జాలి ఉంటుంది కదా, ఆ చిల్లుల జల్లెడకి నేను ఇక్కడ నూనె అప్లై చేసి తీసుకుంటున్నాను. నూనె అప్లై చేయడం వల్ల మనకి కుడుములు అనేవి ఉడికిన తర్వాత తీసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని కుడుముల్లాగా చేసుకోండి. ఈ కుడుములు అనేవి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మనం ఇంతకుముందు ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ చిల్లుల జల్లెడలోకి వేసి మళ్ళీ కొంచెం ఈ కుడుముల పైన ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ పోసి మనం ముందుగానే చేసి పెట్టుకున్న కుడుముల జల్లెడని ఈ గిన్నెపై పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి ఈ కుడుములపై ఒక ప్లేట్తో కవర్ చేసేసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఫోర్క్ తీసుకొని కుడుములు ఉడికాయో లేదో టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫోర్క్ ని కుడుములలోకి గుచ్చి చూస్తే ఫోర్క్ కి పిండి అనేది అంటుకుంది, అంటే ఇవి ఇంకా పర్ఫెక్ట్ గా ఉడకలేదని అర్థం. సో నేను ఇంకొక 10 నిమిషాల పాటు ఈ కుడుములని ఉడికిస్తున్నాను. మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫోర్క్ తో గుచ్చి చూపిస్తున్నాను. చూడండి, పిండి అయితే ఫోర్క్ కి కొంచెం కూడా అంటుకోలేదు, అంటే మనకి కుడుములు పర్ఫెక్ట్ గా ఉడికాయని అర్థం. ఇప్పుడు ఈ కుడుములని ఒక ప్లేట్ లోకి తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక కుడుముని విరిచి చూపిస్తున్నాను. మీకు చూస్తేనే తెలుస్తుంది పిండి అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో. ఇంతే అండి. ఇలా సింపుల్ టిప్స్ తో మనకి వింటర్ సీజన్ లో దొరికే అనపగింజలతో కుడుములు చేసుకునే విధానం. ఈ కుడుములలో మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అండి. అండ్ ఇవి టిఫిన్స్ లోకైనా స్నాక్స్ లోకైనా తిన్నామంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకండి లేట్, మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ కుడుములని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.